ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా మేష రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా 2025 సంవత్సరం అక్టోబర్ నెల 18వ తేదీ శనివారం యొక్క జాతక ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. అదేవిధంగా వీరి యొక్క జీవితంలో రేపటి రోజున వీరికి ఎదురు కాబోయేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి, ఏ దేవతారాధన మేలు చేసింది, వీరి యొక్క అనుకూలత అంశాలను ప్రతికూలంగా మార్చుకోవడానికి ఏ దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలను పాటించవలసి ఉంటుంది, అదేవిధంగా మనం చూసినట్లయితే వీరి యొక్క జాతక ఫలితాలు ఏ విధమైన మార్పులు అనేవి వీరి యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి రేపటి రోజున, ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి. కాబట్టి మా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మేము ఏం చెబుతున్నామన్నది మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక మేష రాశి అనేది రాశిక్రమంలోని మొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతిక నక్షత్రం 1వ పాదంలో జన్మించినటువంటి వారు ఈ యొక్క మేషరాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క మేషరాశి వారికి అధిపతి కుజుడు. ఇక విషయంలోకి వస్తే కనుక ఈ రాశి వారు సాధారణంగానే కష్టపడేటువంటి మనస్తత్వం కలవారండి. చిన్నప్పటి నుండి కూడా ఎన్నో ఆటుపోట్లను అవమానాలను ఎదుర్కొంటూ వీరు ఎదిగి వచ్చారు. వీరి యొక్క జీవితంలో ఎప్పుడు కూడా పూలబాటలో కాకుండా ముళ్ళబాటలో జరిగేటువంటి అనుభవాలే వీరికి ఎదురవుతూ వచ్చాయి. అయితే వీరు ఇటువంటి కష్టాల్లో మునిగిపోకుండా ప్రతి ఒక్క గుణపాఠం నుండి ఒక పాఠాన్ని నేర్చుకుంటూ వచ్చారండి. అయితే వీరికి బాల్యం నుండి బరువు బాధ్యతలు మోయడం ఒక పాఠంగా మారిపోయింది. వీరి యొక్క పట్టుదల ఏంటంటే ఒక కార్యదీక్షత కలిగినటువంటి శిఖరాలకు చేర్చే విధంగా వీరికి ఉపయోగపడింది. వీరి యొక్క అనుభవాలు అనేవి వీరి యొక్క వయసుకు తగినటువంటి పరిమితిని అందించాయి. ఈ యొక్క అనుభవాలు అన్నీ కూడా మీ యొక్క వయసుకు మించినటువంటి పరపతిని అందించాయి. ఇవి అన్నీ కూడా మీకు ఒక అనుభవం కలిగినటువంటి యోధుడిగా మిమ్మల్ని ప్రభావితం చేశాయని చెప్పుకోవచ్చు. మీ యొక్క మానవత్వం ఏమిటి అంటే మీ యొక్క హృదయ కరుణతో నిండిపోయి ఉంటుంది. సమాజంలో కూడా నేను కూడా బాగుండాలి అనేటువంటి ఒక తపన అనేది మీలో అధికంగా ఉంటుంది. మీకు స్నేహితులైతే అధికంగానే ఉంటారండి, కానీ మీ యొక్క నమ్మకం కలిగినటువంటి స్నేహితులు కొంతమందే ఉంటారు. ఎటువంటి భేదాలు లేకుండా మీరు అందరితో కూడా కలిసిపోతూ ఉంటారు. కానీ మీ మనసును అర్థం చేసుకునేటువంటి వారు చాలా అరుదుగా ఉంటారు. ఇక ఈ యొక్క రాశి వారు ఎప్పుడూ కూడా స్వతంత్రంగా ఉండడానికే ఇష్టపడుతూ ఉంటారు. బానిసత్వాలు పాటించడము లేదంటే ఒకరి చేయి కింద మేము పని చేయాలా అనేటువంటి అసలు నచ్చదు. పాతకాలం పద్ధతులను వారి యొక్క అనుభవాలను వీరు ప్రశ్నిస్తూ ఉంటారు. ఎందుకంటే వీరి యొక్క జీవన విధానము అనేది ఎప్పుడు కూడా ఈ విధంగానే ఉంటుంది. జీవితంలో కొత్త మార్పులు తీసుకురావడానికి వీరు ఎప్పుడూ కూడా ముందుంటారు. అయితే కానీ వీరి యొక్క జీవితంలో ఎప్పుడూ కూడా వీరికి తెలియనటువంటి ఒక భయము, తెలియనటువంటి ఒక చిన్న ఆందోళన అనేవి ఎప్పుడూ కూడా ఉంటాయన్నమాట. అలాగే మీరు అయితే మిమ్మల్ని నమ్ముకోవడమే మానేశారండి. ఇది కేవలం మీరు చేస్తుండే ఒక పెద్ద తప్పుగా చెప్పవచ్చు. అలాగే పుట్టుకతోనే మీరు చాలా తెలియనటువంటి వారు కాబట్టి ఈ విషయాన్ని మీరు ఖచ్చితంగా గ్రహించవలసి ఉంటుంది. మీ యొక్క బుద్ధి అనేది చాలా చురుకైందండి. కొత్త కొత్త ఆలోచనలు చేయడంలో, కొత్త కొత్త ఆలోచనలు తెలుసుకోవడంలో మీరు బాగా ముందుంటారు. సైన్స్, టెక్నాలజీ అటువంటి వాటిలో మంచిగా రాణించగలుగుతారు. ఎందుకంటే మీ యొక్క ఆలోచన విధానము అనేది ఇతరుల కంటే భిన్నంగా ఉంటుంది. ఇక మీరు ఎప్పుడూ కూడా ఒక మంచి ఆదర్శం భావంగా జీవిస్తూ ఉంటారు. ఇక అదే విధంగా డబ్బు కంటే ఎక్కువగా విలువలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఇక మీ యొక్క దృష్టి ఎప్పుడూ కూడా భవిష్యత్తు మీద ఉంటుంది. రేపటి ప్రపంచం ఏ విధంగా ఉంటుంది, దానికోసం ఏం చేయాలి అనేటువంటి ఆలోచనతో ఉంటారు. ఇక మీ యొక్క ఆశయాలకు తగినట్లే కొన్ని సందర్భాల్లో మీరు ఒంటరిగా జీవిస్తూ ఉంటారు. పైకి ఎంతో సన్నిహితంగా స్నేహంగా కనిపించినప్పటికీ కూడా ఈ యొక్క రాశివారు ఏంటంటే మీ యొక్క భావోద్వేగాలను అంత త్వరగా బయట పెట్టారు. అలాగే మీ మనసులో ఏముందో తెలుసుకోవడం కూడా చాలా కష్టం. అది ఒక సముద్రం లాంటిది. పైకి ఎంత నవ్వుతూ కనిపించినా లోపల లోతు ఎంతో తెలియదు కదా. మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకున్నటువంటి వారికే మీ మనసులో మాటలను తెలియపరుస్తారు. ఇక మీరు నమ్మినటువంటి వారి కోసం ఎంత దూరమైనా వెళ్తారు, ఏదైనా చేస్తారు. కొన్నిసార్లు మొండిగా కనిపించినా ఇది మీ యొక్క వ్యక్తిత్వంలో ఒక భావంగా చెప్పవచ్చు. ఇది మీ యొక్క ఆత్మవిశ్వాసానికి నిదర్శనము. ఇక మీ యొక్క ప్రవర్తన కొందరికి వింతగా అనూహ్యంగా అనిపించవచ్చు. కొందరు నడిచేటువంటి దారిలో కాకుండా మీకంటూ ఒక దారిని ఏర్పరచుకోవడానికి మీరు అధికంగా ఇష్టపడుతూ ఉంటారు. ఇక మీ యొక్క జీవన శైలి, మీ యొక్క ఇష్టాలు అన్నీ కూడా విభిన్నంగా ఉంటాయి. ఇది మిమ్మల్ని ఎప్పుడూ కూడా చాలా ఆకర్షణీయంగా ఉంచుతుందండి. మీ చుట్టూ ఎప్పుడూ కూడా ఒక రహస్యమైనటువంటి వాతావరణం సృష్టించబడి ఉంటుందండి. మీ యొక్క కుటుంబ సభ్యులు, మీ యొక్క స్నేహితులు బంధాలకు విలువలను పెంచుకుంటూ ఉంటారు. మీకంటూ ఒక సమయాన్ని సృష్టించుకునేందుకు కొంత సమయం కావాలి అని కోరుకుంటూ ఉంటారు. ఇక మీ యొక్క వ్యక్తిగత విషయంలో ఇతరులు ఎవరైనా జోక్యం చేసుకుంటే మీరు అసలు సహించరు. ఇక మీ యొక్క స్వేచ్ఛకు భంగం కలిగిస్తే అసలు మీరు ఓర్చుకోలేరు. వీరిలో దైవభక్తి అనేది అధికంగానే ఉంటుంది, కానీ ఆడంబరంగా ఉండదు. సాంప్రదాయకంగా ఎక్కువగా తాంత్రికంగా ఉంటుంది అని చెప్పి భగవంతుడు అంటే ఏమిటి, తాంత్రికం
జీవితం అంటే ఏమిటి అని చెప్పి ఎప్పుడు కూడా అధికంగా ఆలోచిస్తూ ఉంటారు. ఇక మీలో ఒక ఆత్మకథ విశ్లేషకుడు కూడా ఉంటాడు అండి. ఇక ఈ యొక్క రాశివారు అద్భుతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వారు. ఇక మిమ్మల్ని అర్థం చేసుకోవడం ఒక కళ. అంటే ఇక మీ యొక్క ప్రపంచాన్ని మరింత మెరుగుపరుచుకోవడానికి మీరు పుట్టినవారు అనిపిస్తుంది. మిమ్మల్ని చూస్తుంటే జీవితానికి ఒక గొప్ప లక్ష్యము అనేది ఏర్పరచుకోగలుగుతారు. మీరు ఎంత గొప్ప మానవతావాదులంటే మీరు ఎల్లప్పుడూ కూడా మీకంటే మీ చుట్టూ ఉన్నటువంటి వారి కోసం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. మీ యొక్క కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు వారి యొక్క శ్రేయస్సు కోసం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. మీ యొక్క ఆలోచన అంతా కూడా అంటే ఇతరులతో పోల్చుకుంటే భిన్నంగా ఉంటుంది. మీరు ఎంతో లోతుగా మీ యొక్క భవిష్యత్తును గురించి కూడా ఆలోచిస్తూ ఉంటారు. అందుకే మిమ్మల్ని అర్థం చేసుకోవడం కూడా చాలా కష్టం అంటూ ఉంటారు. పక్కవారి యొక్క కష్టాన్ని చూసి తట్టుకోలేరు. అందుకే ఎంతో బాధగా కరుణించిపోయేటువంటి కరుణామయులు మీరు. అయితే విధి విచిత్రం ఏమిటంటే మీ యొక్క జీవితము అనేది చిన్నప్పటి నుండి కూడా పూల పానుపులా ఉండదండి. ఎన్నో ఒడిదుడుకులు, ఇబ్బందులతో కూడినటువంటి కష్ట నష్టాలను ఎదుర్కొంటూ ఉన్నారు. అయితే కొన్నిసార్లు భరించలేనటువంటి బాధ్యతలను, కష్ట నష్టాలను కూడా మీ భుజాలపై వేసుకొని మోసుకుంటూ అయినప్పటికీ కూడా ఎన్ని బాధలు మిమ్మల్ని చుట్టుముట్టినా మీ యొక్క ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని మీరు ఎక్కడా కూడా కోల్పోలేదండి. అదే మీ యొక్క గొప్పదనం మిమ్మల్ని సరైనటువంటి దారిలో నిలబెట్టింది. మీలో ఉండేటువంటి ఒక అద్భుతమైనటువంటి లక్షణం ఏమిటి అంటే ప్రాణాన్ని ప్రాణంగా ప్రేమించేటువంటి స్నేహితులుగా మీరు ఉంటారన్నమాట. ఒక్కసారి మనస్ఫూర్తిగా ఆప్తులు అని కలిస్తే వారి కోసం ప్రాణం ఇవ్వడానికైనా వెనకాడరు. కానీ మీ యొక్క నమ్మకాన్ని మాత్రం వమ్ము చేస్తే, మీ యొక్క మంచితనాన్ని వారు అతి సులువుగా తీసుకొని మిమ్మల్ని మోసం చేస్తే అంత సులువుగా వారిని వదలరు. ఆ గాయం ఎప్పటికీ కూడా మారదు. ఇక ఆ యొక్క బంధాన్ని శాశ్వతంగా దూరం పెట్టేస్తారు. మరలా వెనుదిరిగి కూడా చూడరు. ఇక ఈ యొక్క రాశివారు చాలా ఆకర్షణీయంగా ఉంటారండి. మాటల్లో తెలియనటువంటి ఒక మధురము, అదేవిధంగా కళ్ళల్లో తెలియనటువంటి భావము, ఒక ఆధ్యాత్మికమైనటువంటి వెలుగు అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. మిమ్మల్ని మొదటిగా కలిసినటువంటి వ్యక్తులు కూడా మీ యొక్క మాట తీరుకు, మీ యొక్క ప్రవర్తనకు ఆకర్షితులవుతారు. అయితే ఏమిటి అంటే మీ యొక్క జీవితంలో కుట్రలు, కుతంత్రాలు ఒక భాగం. అంటే మీ యొక్క ఎదుగుదలను, మీ యొక్క మంచితనాన్ని చూసి ఓర్వలేనటువంటి వారైతే చాలా మంది ఉంటారండి. మీ యొక్క ఎదుగుదలతో అనగతొక్కాలి అని కొంతమంది ఇప్పటికీ కూడా చూస్తూ ఉంటారు. కానీ వారే పతనమైపోతారు. మొదట్లో ఇటువంటివి అన్నీ కూడా చూసి ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, ఎవరితో జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి విషయంలో మీకు ఒక స్పష్టత అనేది వస్తుంది. మీ జీవితంలో జరిగినటువంటి సంఘటనలు మీకు ఎన్నో అనుభవాలను నేర్పించాయండి. ప్రతి అనుభవం కూడా మిమ్మల్ని మరింత బలపరిచింది అని చెప్పవచ్చు. అయితే వీరి యొక్క జీవితంలో కష్టాలు కూడా అదే విధంగా ఉంటాయండి. అయితే ఎన్నో విధాలుగా వీరు కింద పడి పైకి లెక్కినటువంటి వ్యక్తులేనండి. పరిస్థితుల కారణంగా వీరు చాలా మందిని నమ్మకం మానేశారు అనే చెప్పాలి. అయితే మీ యొక్క జీవితంలో మీరు చెందినటువంటి అనుభవాల కారణంగా మంచి అనుభవం అయితే రేపు మంచి గుణపాఠంగా ఒక మంచి శుభవార్తను కూడా మీరు వినబోతున్నారు అనే చెప్పాలండి. విద్య, వ్యాపార, రాజకీయ రంగాల్లో రేపటి రోజున మీ జీవితంలో అన్ని విధాలుగా అనుగ్రహం అనేది మీకు కలగబోతుంది. కొందరు ప్రేమను నేర్పిస్తే మరికొంతమంది మోసాన్ని నేర్పారు. గత కొంత సంవత్సరాలుగా మీకు ఇది పరిచయం చేశారు. అలాగే ఈ యొక్క రాశి వారికి ఆత్మగౌరవం అనేది అధికమండి. ప్రాణం కంటే డబ్బు అనేది అధికం కాదు అని అది అంటే ఎందుకో తెలుసా అండి? మీలో ఉండేటువంటి అహాన్ని, నేను అనేటువంటి ధైర్యాన్ని పూర్తిగా నశింప చేయడానికి నేను అనే తెలివైనటువంటి వ్యక్తి అని అహాన్ని, ధైర్యాన్ని అన్నిటినీ కూడా తొలగించి ఈ ప్రపంచంలో ఒక మానవుణ్ణి అని మాత్రమే జ్ఞానాన్ని అందించుకొని మీకు జీవనాన్ని కొనసాగిస్తున్నావు. అయితే నీపై జరిగినటువంటి కుట్రలు, కుతంత్రాలు, నీకు జరిగినటువంటి ద్రోహము, నీవు నమ్మినటువంటి వ్యక్తులు, నీకు వెన్నుపోటు పడవడము, నిన్ను చూసి ఓర్వలేనటువంటి వ్యక్తులు, నీ యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేనటువంటి వారు నిన్ను వెన్నుపోటు పడిచి, నిన్ను బలహీనపరిచి, నిన్ను అనగదొక్కాలి అని చూసినటువంటి జనము ఎవరో మీకు తెలిసిపోయింది కదా. ఇటువంటి వారు ఎవరో మీకు పూర్తిగా అర్థమైంది కదా. మీరు ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, మీ యొక్క స్నేహితులు ఎవరు, మీ యొక్క ఆప్తులు పరాయి వారు ఎవరు, కాబట్టి ఎవరు ఏ విధమైనటువంటి వారు గమనించవలసి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మీకు ఈ క్షణంలో రాబోయేటువంటి రోజుల్లో మీరు తప్పకుండా జాగ్రత్తలు వహించవలసి ఉంది. మీ దృష్టి, మీ యొక్క ఆలోచనలు, మీకు ప్రతికూలమైనటువంటి సంఘటనలు, ఇటువంటివి అన్నీ కూడా మీ జీవితంలో అన్నీ కూడా నెమ్మదిగా పూర్తిగా తొలగిపోవడము మీరు కళ్ళారా చూశారు. కానీ మీ మనసులో మాత్రం అనవసరమైనటువంటి ఆలోచనలు చోటు ఏర్పరచుకునే విధంగా చేశారు. ఇక మీ యొక్క జీవితము అనేది చాలా అంటే చాలా అద్భుతంగా మారబోతుంది. ఇక రేపటి రోజున మీకు మీ యొక్క జీవితంలో వృత్తిపరంగా, వ్యాపార పరంగా మీ యొక్క సమయాన్ని అంతా కూడా వృధా చేయడమే అని చెప్పి బాధపడేటువంటి క్షణాలు కూడా ఎదురవుతాయి. ఎందుకంటే మీరు అంతా వృధా చేసినటువంటి సమయము మీ చేతులారా మీరు జారవించుకున్నారు కాబట్టి. అలాగే మీ యొక్క జీవితం ఏ విధంగా మెరుగుపరుచుకోవాలి అనేటువంటి దాన్ని కూడా మీరు తెలుసుకోబోతున్నారు. మీ యొక్క ఆరోగ్యాన్ని, మీ యొక్క ఆర్థిక పరిస్థితిను ఏ విధంగా చక్కబెట్టుకోవాలి, ఇటువంటి విషయాలపై కూడా దృష్టిని సారించబోతున్నారు. సానుకూలమైనటువంటి విషయాలను చూడడము, సానుకూలమైనటువంటి వ్యక్తుల పట్ల మీ యొక్క పరిచయము,
ఇటువంటివి అన్నీ కూడా రేపటి రోజున మీ యొక్క ఊహకు అందనటువంటి జీవితంలో అంతా కూడా అద్భుతంగా ఉండబోతుంది. భగవంతుడు మిమ్మల్ని ఆకర్షిస్తున్నాడు అని చెప్పి ఒక మంచి స్పష్టమైనటువంటి సంకేతంగా ఉండబోతుంది. మీ జీవితంలో ఒక గొప్ప అద్భుతమైనటువంటి సమయము అనేది రాబోతుందండి. ఇది మీ చుట్టూ ఉండేటువంటి ప్రపంచము అంతా కూడా మీకు సూచిస్తుంది. మీరు అంత బలంగా మారకపోయినా మీ చుట్టూ ఉండేటువంటి పరిస్థితులు మారిపోబోతున్నాయి. అయితే మీరు తప్పకుండా మరిన్ని శుభ ఫలితాలను పొందుకోవడం కోసము ప్రతిరోజు కూడా మీరు తప్పకుండా శని భగవాన్ యొక్క ఆరాధన అనేది చేసుకోండి. అలాగే ఓం నమో వెంకటేశ అనేటువంటి మంత్రాన్ని కూడా మీరు ప్రతినిత్యము మీకు వీలైనటువంటి సార్లు జపిస్తూ ఉండండి. అలాగే నిత్యము కూడా తులసి ఆరాధన చేయండి. ఒక ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించండి. మీకు వీలైనటువంటి సమయం అంతా కూడా భగవంతుని యొక్క నామస్మరణతో గడపండి. ఒక సువర్ణ యోగం మీకు మొదలు కాబోతుందండి. మనస్ఫూర్తిగా నమ్మండి. భగవంతునిపై మరింత ఎక్కువగా మనసు పెట్టండి. ఇక అన్ని విధాలుగా మీరు ఇన్నాళ్లు పడినటువంటి కష్టాలకు, మీ యొక్క కర్మలకు, మీ యొక్క సహనానికి శుభ ఫలితాలను అందుకునేటువంటి సమయం రాబోతుంది. మీ యొక్క సంతోషాలకు, మీ యొక్క గర్వానికి, మీ యొక్క విజయానికి మీకు మరింత ఆనందాన్ని మీ వద్దకు తీసుకురాబోతున్నాడు. ఎవరూ కూడా ఆపలేరు. మీ యొక్క పూజలు ఫలించాయి. మీ కన్నీళ్లకు ప్రతిఫలం దొరికింది. మీ కన్నీళ్లకు, మీ యొక్క ఆనందానికి విజయం కలగరాబోతుంది. భగవంతుడు మీకు అన్ని విధాలుగా ఆనందాన్ని ఇవ్వబోతున్నాడు. మీకు కావాల్సింది కేవలం పరిపూర్ణమైనటువంటి భక్తి, స్వచ్ఛమైనటువంటి మనసు. మీకు అన్ని పరిపూర్ణంగా ఇవ్వబోతున్నాడు. ఆయన యొక్క భక్తిని, ఆయన యొక్క దర్శనాన్ని మీకు అన్ని విధాలుగా మంచి జరగబోతుంది. మీరు ఎంత మంచివారో, మీరు ఎన్ని కర్మలు చేశారో దానికి మించినటువంటి వాటిని భగవంతుడు ఇవ్వబోతున్నాడు. అయితే ఆయన మీద మరింత భక్తి, విశ్వాసాన్ని అధికంగా ఉంచండి. మీ జీవితం ఒక అద్భుతంగా మారుతుంది. అయితే ఏ భగవంతుడు అనేది లేదండి. మీ ఇష్టదైవం, మీ యొక్క కులదైవం, లేదంటే మీ ఇంట్లో మీకు నచ్చినటువంటి మీ వ్యక్తులు, మీరు ఎక్కువగా నమ్మినటువంటి దైవం. కొత్త ఆశతో, కొత్త ఆలోచనలతో మంచి కర్మల వైపు మీరు అడుగులు వేయండి. మీ జీవితం ఆనందంగా ఉంటుంది. భగవంతుడు బంగారు కళ్ళతో మీ యొక్క జీవితాన్ని ప్రసాదించబోతున్నాడు. ఇది మీ యొక్క జీవితంలోకి సానుకూలమైనటువంటి శక్తి ప్రవేశించే సమయం అండి. రేపటి రోజున అన్ని విధాలుగా కూడా మీకు భగవంతుని యొక్క అనుగ్రహం అనేది పరిపూర్ణంగా లభించబోతుంది. మీరు చేసే ప్రతి పని కూడా విజయవంతం కాబోతుంది. సో చూసారు కదండి ఈ మేషరాశి వారి యొక్క జాతక ఫలితాలు. రేపు మళ్ళీ మరో వీడియోలో కలుసుకుందాం.